మీకు ఈరోజు ఒక అమేజింగ్ బిజినెస్ టిప్ చెప్తున్నాను. సో జనరల్గా విమెన్తో డిస్కస్ చేసినప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఈ పొల్యూషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ ఆన్లైన్ ఆర్డర్స్ అయినా ఏమైనా పెట్టుకుంటే, అంటే కొనేది ఒక్క వస్తువు అయినా కానీ దాని చుట్టూ 4-5 ప్లాస్టిక్ వస్తువులతోటి, అదే ప్లాస్టిక్ పేపర్లతో ర్యాప్ చేసి పంపిస్తారు. సొసైటీలో ఈ ప్లాస్టిక్ ఎక్కువైపోతుంది, అలా చేయడం వల్ల మన నేచర్ పాడైపోతుంది, ఇలా అనిపిస్తూ ఉంది. బట్ ఈరోజు ఈ బిజినెస్ ఐడియా చేస్తున్న ఆవిడ గురించి మీకు చెప్తాను. న్యాచురల్గా ఏదైతే ఉంటుందో ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని మంచి బిజినెస్ లా చేస్తున్నారు. ఆవిడే నితికా సాంఖ్య, ఢిల్లీలో ఉంటారు. సో తనకి జనరల్గా కూడా ఈ టెంపుల్స్లో కానీ ఎక్కడైనా కానీ ఈ కొబ్బరి చిప్పలు ఉంటాయి చూసారా, ఆ కొబ్బరి చిప్పలు పడేస్తూ ఉంటే అరే ఇవన్నీ ఊరినే వేస్ట్ అయిపోతుంది, అండ్ అది చాలా గట్టిగా కూడా ఉంటుంది, ఒక మంచి బౌల్లా కూడా యూస్ చేసుకోవచ్చు కదా. దాన్ని జనరల్గా అలా తీసుకొచ్చి ఒక టీ డికాషన్ పోసేసి మంచిగా పాలల్లో మరిగించి ఆ టీ చేసుకొని తాగితే దాని న్యాచురల్ ఫ్లేవర్ కూడా కలిసి అది చాలా టేస్ట్ని ఇచ్చింది. అప్పుడు తను అనుకుంది, జనరల్గా ఎందుకు మనము దీన్ని ఒక ప్రోడక్ట్ లాగా చేసి అమ్మకూడదు, దీన్ని మంచిగా న్యాచురల్గా ఉంటుంది కదా అని అనుకున్న వెంటనే ఏది ఈజీ కాదు కదా. సో అప్పుడు ఇది తయారు చేయడానికి పీపుల్ కావాలి, అదే కష్టం మెయిన్గా. అప్పుడు తను ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఉంటే ఆ ఎన్జిఓస్ని సంప్రదించింది. సో ఇక్కడ విమెన్ ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు ఇళ్ళల్లో ఖాళీగా ఉండే వాళ్ళని ఎలా అయినా మాకు అంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి, మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి చిన్న ఒక స్మాల్ స్కేల్ యూనిట్ మేము మీ ఊర్లో పెడతాము అని పెట్టి అక్కడ ఉన్న ఆడవాళ్ళతోటి వాళ్ళకి వర్క్ కల్పించింది. సో ఎప్పుడైతే వాళ్ళకి వర్క్ ఇచ్చిందో, అంటే ఇవన్నీ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అన్నట్టు. సో ఎప్పుడైనా కూడా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్కి మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంటుంది అన్నట్టు. సో తను చేసిందల్లా ఒకటే, చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చిన్నవి ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఇలా క్రియేటివ్గా చేయగలిగింది. సో ఎప్పుడైనా కూడా మన ఒక ఆలోచనకి మన క్రియేటివిటీ యాడ్ అయిందనుకోండి, ఆ ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది. కొబ్బరి చిప్పని కొట్టి మనం తినేసిన తర్వాత అది పక్కకి వేస్తే అది డస్ట్బిన్లో పడేయాల్సిన వేస్ట్. అదే వేస్ట్కి మన క్రియేటివ్ థాట్స్ని యాడ్ చేసామనుకోండి, అది ఒక ప్రోడక్ట్, అదేంటి కాస్ట్లీ ప్రోడక్ట్ మళ్ళీ. సో మన చుట్టుపక్కల మనం ఎలా చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఆవిడ స్క్రాప్ నుంచి బిజినెస్ని ఆలోచించింది. సో మనం స్క్రాప్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాము, వేస్ట్ లాగా ఫీల్ అవుతాం. అంటే మన చుట్టూ చాలా రిసోర్సెస్ ఉంటాయి మనకి, మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే మనకు ఆ మైండ్, ఆ పాజిటివ్ థింకింగ్ ఉంటుంది చూసారా, ఆ క్రియేటివ్ థింకింగ్, దీన్ని ఇలా చేయాలంటే అంత ఈజీ కాదు, దానికి ఏం కావాలి అని ఇలా ఎన్నో ఆలోచనలు, అంటే ఒక ఆలోచన నుంచి ఎన్నో పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో 1 ఇయర్లోనే 50 lakhs ఇన్కమ్ని ఎర్న్ చేసింది. సో నాకు చాలా బాగా నచ్చింది దీని ఆర్టికల్ చూసినప్పుడు. ఎందుకంటే యూజువల్గా చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు, చాలా పొల్యూషన్, చాలా వేస్ట్ జరుగుతుంది మన చుట్టుపక్కల. సో ఇలా మనం చిన్నవి చేస్తే కనుక, హ్యాండ్ క్రాఫ్ట్స్ కనుక ఇలా చేస్తూ ఉంటే ఇళ్ళల్లో ఏవైతే షోకేస్ బొమ్మల్లాగైనా పెట్టుకుంటారు, అండ్ చాలా బాగుంటుంది, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. సో దీనికల్లా పెద్ద కాస్ట్ ఏం పడదు వాళ్ళకి, ఎందుకంటే ఇవి న్యాచురల్గా వచ్చే ప్రోడక్ట్స్. ఆయిల్స్ తయారు చేసే దగ్గర ఈ చిప్పల్ని ఉత్తిగా అలా వేస్ట్గా పడేస్తూ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి కాంట్రాక్ట్ మాట్లాడి తను తెచ్చుకొని ఇలా చేయగలుగుతుంది. సో ఇంత మంచి ఐడియాని ఎంతోమందికి ఉపయోగపడేలాగా, ఉపాధి కల్పించేలాగా ఆవిడ ఆలోచించిందంటే, మనం ఎలా ఉంటాము అంటే జనరల్గా కూడా మనం ఎలా ఆలోచించాలి, మనం ఇంట్లో ఉంటూ కూడా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మనకు కూడా ఇలాంటి థాట్స్ వస్తాయి కదా. సో అదే మన లోపల ఉన్న, మీ లోపల ఉన్న ఆ సృజనాత్మకత అనే ఒక దాన్ని వెలికి తీసినప్పుడు అది మనకి సాధ్యమవుతుంది. సో ఈ ఐడియా ఏదైతే ఉంటుందో అది మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఒపీనియన్స్ నాకు షేర్ చేయండి. అండ్ మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఐడియాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది జనరల్గా మాకు కామెంట్ బాక్స్లో మెసేజ్లో వచ్చింది. ఏదైనా కానీ క్రియేటివ్గా, యూనిక్గా ఉండాలి, అండ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ గురించి ఏమైనా చెప్తారా అంటే ఇది చెప్పాను. సో మీ ఒపీనియన్స్, సజెషన్స్ డెఫినెట్లీ మాకు యూజ్ అవుతాయి. కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ లైక్ చేయండి, అండ్ నచ్చితే ఇంకెవరికన్నా కూడా షేర్ చేయండి. Thank you.